దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి? తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు, భూలోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు కాదు. తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు, వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు దేవుడు మనకి ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఎందుకు అని అంటే, ఈ భూలోకమును వదిలిపెట్టి పరలోక రాజ్యమునకు వెళ్ళేంత వరకు ప్రతిదినము పరిశుద్ధులమైనటువంటి మనకు, దేవుని ప్రజలమైనటువంటి మనకు ఎవరితో పోరాటము? ఎవరిది చెప్పండి? అపవాదితో మనకేం కలుగుతుంది చెప్పండి? పోరాటం. మన శరీరంతో మనకు ప్రతిదినము మనకు పోరాటమే. ఈ లోకముతో మనకు పోరాటం, దురాత్మల సమూహముతో మనకి పోరాటం. ఈ పోరాటములో